దేవునికి స్తోత్రం. కీర్తనలు 51:10 ఇలాగు సెలవిచ్చుచున్నది. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. దైవజనమా, ఈ కీర్తనలు 51:10 దావీదు బెర్షెబా అనే ఒక వ్యక్తితో తప్పు చేసినప్పుడు ప్రవక్త అయిన నాదాను చేత హెచ్చరింపబడి వెళ్ళి నాదాను దావీదును సరిచేస్తున్నది మనం చూస్తున్నాం. నాదాన్ అనే ప్రవక్త వెళ్ళి దావీదుతో మాట్లాడిన తర్వాత దావీదు చేస్తున్న ప్రార్థననే ఈ 51:10 కీర్తనలో. శుద్ధ హృదయం నాకు కలగచేయుము దేవా అని దావీదు తన పాపమును ఒప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. కానీ దైవజనమా, దావీదు చేసిన తప్పు అదొకే ఒకటి. మరలా ఎక్కడ కూడా పరిశుద్ధ లేఖనములో దావీదు పాపము చేసినట్టు బైబిల్లో రాయలేదు. కారణం, దైవజనమా, ఒక్కసారి తన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దావీదు మరలా ఆ పాపములోనికి తిరిగి వెళ్ళలేదని దేవుని వాక్యం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ అనేకసారి నీవు నేను చేస్తున్న పని ఏంటి తెలుసా? చేసిన పాపమునే మరలా చేస్తూ మరలా దేవుని గాయపరుస్తూ కృపకాలం అని అనుకొని, కృపకాలంలో నేనున్నాను, నేను ఎన్ని తప్పులు చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడు అని నీవు ఆలోచిస్తూ భ్రమపడుతూ చాలాసారి నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. దైవజనమా, ఆయన త్వరగా రాబోచున్నాడు. ఈ ఉదయకాలం ఇది హెచ్చరింపుగా నీవు తీసుకుంటావా? దేవుని వాగ్దానంగా తీసుకుంటావా? అది నీ వ్యక్తిగత విషయం. ఒకవేళ ఈ రోజు ఈ మాటలు నీకు తాకుతా ఉంటే నీ తప్పు ఒప్పుకో, విడిచిపెట్టు, మరలా ఆ తప్పును చేయుట కొరకు ప్రయత్నించకు. ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు నీలో ఒక మార్పు కలుగుతుంది అంటే నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, కీర్తనలు 51:10 ప్రకారం మాలో శుద్ధ హృదయం కలగజేయండి. మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధీకరించండి. ఎందరైతే ఈ వాక్యమును ఎత్తిపట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఒక మార్పు కలుగునుగాక. తన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని మీ వాక్యం. ప్రభువా, ఎందరైతే వారి తప్పులు ఒప్పుకొని విడిచిపెడుతున్నారో ఈ ఉదయకాలం వారి పాపములను మీరు కడగమని, నీ కనికరం వారి మీద చూపించమని. రాజా, నీ యొక్క గొప్ప కార్యములు మా పట్ల మీరు చేసి నడిపిస్తున్నారే, అందుకే నీకు స్తోత్రం. మా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని శుద్ధీకరించినందుకు నీకు స్తోత్రం. నూతన హృదయం మాకు కలగజేస్తున్నందుకు నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 a.m. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి విజయమిచ్చి నడిపించును గాక. God bless you. God be with you all. Bye-bye.